అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 16వ భాగం. ఆస్ట్రేలియా వెళ్తూ మధ్యలో సింగపూర్లో ఆగిన ఏకేకి తన ఫ్రెండ్స్ కనిపించారు. నిఖిల్, అను ఇద్దరూ తన క్లాస్మేట్సే కానీ ఇప్పుడు భార్యాభర్తలుగా కనిపించారు. ఏకేలోని నవ్వును చూసి వేద ఆశ్చర్యపోయింది. మీ హనీమూన్ అన్ని రోజులు ఆస్ట్రేలియాలోనేనా? ఈ ఒక్కరోజు సింగపూర్లో గడపండి. లొకేషన్ ఫుల్ రొమాంటిక్గా ఉంటుంది. అదిరిపోతుంది. ఎంజాయ్ చేస్తారు. ఏకే భుజం మీద తడుతూ అన్నాడు నిఖిల్. ఒక్కో మాటకి వేద మూర్చపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటే ఏకే ఆమె చేతిని వదలకుండా గట్టిగా ఎందుకు పట్టుకున్నాడో అర్థమైంది. అవును ఆనంద్, మనం కలిసి చాలా రోజులైంది. ఇవాళ రాత్రి 8 గంటలకి మాకు ఫ్లైట్. అప్పటి వరకు మాతో గడపొచ్చుగా? ఏకేని వేదాని మార్చి మార్చి చూస్తూ అంది అను. "ఆ, ఇప్పటికిప్పుడు అంటే కుదరదు. అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ జరిగిపోయాయి. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం" అన్నాడు ఏకే. ఆనంద్, ఏం అరేంజ్మెంట్స్? మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఆ మాత్రం అరేంజ్మెంట్స్ మళ్ళీ చేసుకోలేరా? కనుబొమ్మలు ఎగరేస్తూ కన్ను గీటుతూ అన్నాడు నిఖిల్. వేదా నోట్లో నుండి ఒక్క మాట కూడా రావట్లేదు. ఏకే ఎందుకలా చెప్తున్నాడో అర్థం కాక షాక్లో చూస్తూ ఉండిపోయింది. ఏకే వేదా వైపు చూసి చిరునవ్వు నవ్వి నిఖిల్ అను వైపు తిరిగాడు. అంత టైం వీలు పడదు, కానీ 2 గంటలైతే పర్వాలేదు. ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అవ్వకుండా చూసుకుంటాను. అది విన్నాను సంతోషంగా వేద దగ్గరకొచ్చి నిల్చుని, అది చాలు బాబు. మహానుభావుడివి. ఇదొప్పుకోవటమే ఎక్కువ. మా జీవితం ధన్యమైంది. పద పద. ఇక్కడ మాదొక గెస్ట్ హౌస్ ఉంది. అక్కడికి వెళ్దాం. మీకు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది, మాతో గడిపినట్టు ఉంటుంది అంటూ అను వేద చేతిని పట్టుకొని ముందుకు తీసుకురాబోయింది. వేద చేతిని వదల్లేదు ఏకే. బాబు ఆనందు, మీ ఆవిడ్ని మేమేం కిడ్నాప్ చెయ్యం. జాగ్రత్తగా తీసుకొస్తాం. కాస్త వదులుతారా? నవ్వుతూ అన్న అను మాటలకి ఏకే వెంటనే వేద చేతిని వదిలేశాడు. వేదకి తన జీవితంలో మరో ప్రళయం వస్తున్నట్టు అనిపించింది. దానికి ముందుగా హెచ్చరికే. ఏకే నవ్వేమో అనుకుంది. మొదట నలుగురు కలిసి ఓ షాపింగ్ మాల్కి వెళ్లారు. ఆడవాళ్ల బట్టల సెక్షన్కి వచ్చాక అను వేదాన్ని పట్టుకుని ముందుకు నడిచింది. నివేద, మీ పెళ్ళికి మమ్మల్ని ఎలాగో పిలవలేదు. చాలా సంవత్సరాల తర్వాత కలిశాము. మళ్ళీ ఎప్పటికి కలుస్తాము. అందుకే నీకు ఆనందికి మా గుర్తుగా బట్టలు కొందాం అనుకుంటున్నాము. నీకు నచ్చిన చీర సెలెక్ట్ చేసుకో అను చెప్తుంటే వేద భయంగా వెనక్కి తిరిగి ఏకే వైపు చూసింది. ఆనంద్ ఏమీ అండు, నేను చెప్తాగా అంటూ లోపలికి తీసుకెళ్ళింది అను. ఇద్దరికీ బట్టలు కొన్నాక నలుగురు షాపింగ్ మాల్ నుండి బయటికి రావటానికి లిఫ్టులోకి వెళ్లారు. అప్పటికే అది మరో 3 మగవాళ్లతో నిండిపోయింది. అలా ఉన్నప్పుడు ఏకే ఎప్పుడు లిఫ్టులోకి రాడు. కానీ ఈసారి ఆశ్చర్యంగా ఇరుకుగా ఉన్న లిఫ్టులోకి నిఖిల్తో మాట్లాడుతూ లోపలికొచ్చాడు. ఏకేకి ఎడం పక్కగా నిఖిల్, అతని పక్కన అను, కుడివైపు వేద నిల్చునున్నారు. వేదాకి మరో పక్కనున్నతను నెమ్మదిగా వేద వెనక్కి వెళ్ళి పైనుండి కింద వరకు గమనిస్తూ వేద అందాన్ని ఆస్వాదిస్తున్నాడు. మధ్య మధ్యలో కదులుతూ వేద భుజానికి అతని భుజాన్ని తగిలించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏకేని గమనిస్తే అతను నిఖిల్తో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ వ్యక్తి వైపు చిరాగ్గా చూసి ఏకే వైపు జరిగింది వేద. ఏకే నిఖిల్తో మాట్లాడుతూనే వేద భుజం చుట్టూ తన కుడి చేతిని వేసి దగ్గరికి లాక్కున్నాడు. అతని ఛాతి మీద వాలిపోయింది వేద. అతనికి దగ్గరగా హత్తుకున్నాడు. ఇదంతా గమనించిన అను ఇద్దరి సాన్నిహిత్యాన్ని చూసి మురిసిపోయింది. వేదకి మాత్రం హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపించింది. అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడా? ఏమనుకుంటున్నాడు ఇతని గురించి? అతను హత్తుకున్న ప్రతిసారి నేనెందుకు దూరంగా జరగట్లేదు? నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. కనీసం ఆడపిల్లగా అతని దగ్గర రక్షణ ఉందా? తనలో నివేద ప్రశ్నలు వేస్తుంటే అబ్బా నొప్పి అంటూ తన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి లిఫ్ట్ ఆగినప్పుడు అందులో నుండి కాలు తడబడి కింద పడిపోవటం గమనించింది. ఏకే అతనికి కాలడ్డు పెట్టి వెనక్కి తీసుకోవటం చూసింది. కానీ అతని మొహంలో ఎలాంటి భావం లేదు. నిఖిల్ మాట్లాడుతూ ఉంటే వింటూ ఉన్నాడు. లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయ్యి వాళ్ళు దిగాల్సిన గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేశారు. ఏకే పక్కనే ఉన్న లగేజ్ నందుకొని వేద తన లగేజ్తో పాటు బయటికి రాబోయింది. నేను లేనా? ఇవన్నీ నువ్వెందుకు మోయటం అంటూ చాలా మామూలుగా మాట్లాడుతూ వేద దగ్గర నుండి ఆ లగేజ్ని అందుకున్నాడు ఏకే.
నలుగురు కలిసి గెస్ట్ హౌస్కి వెళ్ళారు. నిఖిల్ ఏకే సోఫాలో కూర్చునుండగా అను వేదాన్ని తీసుకొని బాల్కనీలోకి వెళ్ళింది. అక్కడ కుండీలో పూసిన పువ్వును చూసి వేద ముచ్చట పడిపోతూ దాన్ని ముద్దాడుతుంటే, ఈ లావెండర్ కలర్ పువ్వులంటే ఏకేకి చాలా ఇష్టం. ఇది అతనిచ్చిన గిఫ్ట్. ఇదే కాదు, ఆ కలర్లో ఉన్నది ఏదైనా ఇష్టపడతాడు. చివరికి లావెండర్ స్ప్రే కూడా. గుమ్మానికి ఆనుకొని చేతులు కట్టుకొని చెప్పింది అను. అతనికి ఇష్టాలు కూడా ఉంటాయా? లావెండర్ పెర్ఫ్యూమ్ నన్ను వాడొద్దని చెప్పాడే. మనసులోనే అనుకుంటూ వేద కళ్ళు పెద్దవి చేసి చూసింది. అంత ఆశ్చర్యపోతున్నావెందుకు? నీ ఒంటి మీద లావెండర్ పెర్ఫ్యూమ్ స్మెల్ వచ్చినప్పుడే అర్థమైంది. ఇదంతా ఆనంద్ కోసమేగా. వేదాకి దగ్గరగా వచ్చి చిన్నగా అంది అను. అను, కాఫీ రెడీ అయింది, లోపలికి రండి. నిఖిల్ పిలుపుతో ఇద్దరూ లోపలికి వెళ్ళారు. డైనింగ్ టేబుల్ మీద కాఫీ, ఆ పక్కనే చాక్లెట్ ఫ్లేవర్కి సంబంధించిన కేక్ ఒక సాసర్లో పెట్టుంది. వేద కొంచెం దూరంలో కూర్చోబోతుంటే ఏకే తన చేతిని పట్టుకొని తన పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోపెట్టాడు. కాఫీ ప్లస్ కేకా? ఈ రెండిటి కాంబినేషన్ ఏంటి? చిత్రంగా చూస్తూ అను అడిగింది. మేము సింగపూర్ తరచుగా వస్తుంటాము. ఇక్కడ ఇది ఫేవరెట్ డిజర్ట్. ఈ రెండిటి కాంబినేషనే తినాలి. ఒకసారి ట్రై చేసి చూడు, బాగుంటుంది. ఆనంద్, నువ్వు కూడా. వేద కాఫీ తీసుకొని టేస్ట్ చూసింది. ఏకే తాగబోతుంటే, బాస్, ఇది ఎక్కువ స్వీట్ ఉంది, మీరు తాగలేరు అంటూ ఆపింది. బాసా? ఏంటిది కొత్తగా? నిఖిల్ ఆశ్చర్యపోతూ అన్నాడు. వేదకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అటు ఇటు చూస్తూ తడబడింది. వేద ఇప్పుడు ఇలాగే సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ అంటుంది, బయటకొచ్చాక అది తీసేసి షార్ట్ కట్లో బాస్ అంటుంది. మీరు కొత్త కదా, మీకు ఇంకా ఏం పేరు పెట్టలేదు. అలవాటైతే అప్పుడు పెడుతుంది. వేద భుజం మీద తడుతూ నవ్వుతూ అన్నాడు ఏకే. ఏదేమైనా నిన్ను అర్థం చేసుకునే భార్య దొరికింది. నిన్ను భరించటం చాలా కష్టం. నీ ఇష్టాలు తెలుసుకోవటమే కాదు, నీకు నచ్చినట్టు కూడా ఉంటుంది. బాధ పెట్టకుండా మంచిగా చూసుకో ఆనంద్. అను ఏకేతో అని వేద వైపు తిరిగి, రాను, ఆనంద్కి ఎలా ఇష్టమైతే అలా చేద్దు కానీ అంటూ వేదాని కిచెన్లోకి తీసుకెళ్ళింది. ఆఫీసులో ఎలా అయితే కాఫీ ఇస్తుందో అలాగే నీట్గా సర్ది ట్రేతో తీసుకొచ్చి ఏకే ముందు పెట్టింది. ఒక్క నిమిషం, కొంచెం వేడిగా ఉంది అంటూ మరో కప్పులోకి చిన్నగా ఊదుతూ పోసి ఏకే కందించింది. నిఖిలను ఆశ్చర్యంగా చూశారు. అంటే ఆయన ఎక్కువ వేడి తాగలేరు, అందుకని. ఆ ఇద్దరినీ చూస్తూ తడబడుతూ చిన్నగా చెప్పింది వేద. అనుకి సంతోషంగా అనిపించింది. నిఖిల్ గట్టిగా నవ్వేశాడు. నువ్వింత మంచిదానివి కాబట్టే వాడిలా ఆడుకుంటున్నాడు. వాడి వల్ల ఏదైనా సమస్య వస్తే ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోవద్దు, నాకు ఫోన్ చెయ్యాలి నవ్వుతూ అన్నాడు నిఖిల్. తల అటూ ఇటూ గుండ్రంగా తిప్పుతూ ఏకే వైపు చూసి తల గబగబా అటూ ఇటూ ఊపింది. తమ ఫ్లైట్ టైం అవుతూ ఉండటంతో అక్కడి నుండి బయలుదేరారు ఏకే వేద. గుమ్మానికి అటువైపు నిఖిల్ ఏకే నిల్చొనున్నారు. గుమ్మానికి ఇటువైపు వేదాతో అను ఏదో మాట్లాడుతూ ఉంది. ఆనంద్, నీకు కోపం ఎక్కువైనా దాన్ని శాంతపరిచే అమ్మాయి దొరికింది. చాలా మంచిది, జాగ్రత్తగా చూసుకో. నిఖిల్ మాటలకి ఏకే వేద వైపు చూశాడు. ఈ మధ్య చాలా కొత్తగా కనిపిస్తుంది, కానీ ఆ భావాన్ని మనసులోనే దాచి వెంటనే తన గాంభీర్యాన్ని మొహం మీద మాస్కులా వేసుకున్నాడు. ఏకేకి కోపం ఎక్కువ కానీ చాలా మంచివాడు, నిజాయితీగా ఉంటాడు. ఎవరినైనా ఇష్టపడ్డాడంటే అస్సలు వదులుకోడు. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నువ్వంటే ఎంత ప్రేమో తెలుస్తూనే ఉంది. ఇద్దరూ సంతోషంగా ఉండండి అను వేదాకి చెప్పింది. వేద ఆలోచనలు ఒక్క దారిలోకి రావట్లేదు. అతను ఇష్టపడతాడా? నవ్వు ఇష్టం అనేది ఒకటి ఉంటుందని అతనికి తెలుసా? నేను తన పియ్యనని చెప్పకుండా ఎందుకిలా చేస్తున్నారు? వేద ఆలోచిస్తూ ఉండగా, వెళ్దామా? ఏకే గొంతు వినపడగానే ఎస్ బాస్ అంటూ ఆదమరుపుగా వచ్చి ఏకే పక్కన నిల్చుంది. అను నిఖిల్ నవ్వేశారు. ఇద్దరూ ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. చాలాసేపటి ప్రయాణం తర్వాత ఆస్ట్రేలియా చేరుకున్నారు ఏకే వేద. ఎయిర్పోర్ట్ నుండి బయటికి రాగానే 4 కార్లొచ్చి అతని ముందు ఆగాయి. చుట్టూ అంతా చాలా కొత్తగా అనిపించింది వేదాకి. ఒక్క ఇండియన్ కూడా కనిపించలేదు. ఇండియాలో ఏకేకి చాలా మంది శత్రువులుంటారు.
వేద ల్యాప్టాప్ని హ్యాక్ చేయటం వల్ల ఒకసారి గాయపడ్డాడు ఏకే. అప్పటి నుండి సెక్యూరిటీ సిస్టమ్ మరింతగా ఎలర్ట్ అయింది. కానీ ఆస్ట్రేలియాలో కూడా అలానే ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది వేదాకి. ముందుగా ఉన్న కారులో నుండి ఒక ఆమె దిగింది. ఆమెని చూడగానే ఏకే కనుబొమ్మలెత్తి ఎందుకొచ్చావన్నట్టు కోపంగా చూశాడు. సారీ బాస్, మీరు రావద్దన్నారు. కానీ మీ సేఫ్టీ సెక్యూరిటీ మా రెస్పాన్సిబిలిటీ, అందుకే వచ్చాం. ఆమె అంటూనే ఏకేకి వెనకాల కొంచెం దూరంలో ఉన్న వేదాన్ని విచిత్రంగా చూసింది. వేద చేతిని పట్టుకొని తన పక్కన నిల్చోపెట్టాడు ఏకే. బాస్, ఈవిడ ఎవరో అర్థం కాక వేదాన్ని చూస్తూ అడిగిందామె. ఎప్పుడు నన్ను రక్షించేది ఈమె, నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. మీ అవసరం లేదు, వెళ్ళొచ్చు. ఏకే అనేసరికి భయంగా నిల్చున్న వేద ఒక్కసారిగా ఆదిరిపడింది. ఏకే ముందు నిల్చున్నామెకి వేదాన్ని చూస్తే అనుమానంగా అనిపించింది. తనెప్పుడు వేదాన్ని చూడలేదు. తన బాస్ని వల్లో వేసుకుని ఏదైనా చెయ్యటానికి వచ్చిందేమో అనుకుంది. వేదాకి అక్కడ వాతావరణమంతా కొత్తగా ఉంది. బయలుదేరిన దగ్గర నుండి ఏకే ప్రవర్తన మరింత వింతగా అనిపించింది. గతంలో అతను పట్టుకునే పట్టు వల్ల ఆ చేతి మీద ఎర్రగా కందిపోయేది. కానీ ఇప్పుడు చాలా సున్నితంగా పట్టుకుంటున్నాడు. ఇదంతా ఎందుకో అర్థం కాలేదు. తన ముందున్న కారు దగ్గరికి వెళ్ళి వేద కూర్చోడానికి డోర్ ఓపెన్ చేశాడు ఏకే. తన ఒంట్లో రక్తం చుక్క లేనట్టు ఉంది వేదాకి. అడుగులో అడుగు వేస్తూ వచ్చి కారులో కూర్చుంది. ఏకే వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారు స్టార్ట్ చేస్తూ, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తావా, నీ హెల్త్ బాలేనట్టుంది అన్నాడు ఏకే. వేద ఏం మాట్లాడలేదు. నిశ్శబ్దంగా అతని వైపే చూసింది. సింగపూర్లో నా ఫ్రెండ్స్కి మనిద్దరికీ పెళ్ళయిందని చెప్పాను. ఎందుకు అనేగా నీ అనుమానం? కన్నార్పకుండా అలానే చూసింది వేద. వాళ్ళకి నా స్టేటస్ గురించి తెలీదు. ఆనంద్ పియ్యని పెట్టుకునేంత అయిపోయాడని నవ్వుకుంటారు. ఏకే చెప్పిన సమాధానం వేదాకి పిచ్చిగా అనిపించింది. మరి అంత వెర్రిదాన్లా కనిపిస్తున్నానా? తనలోనే అనుకుంది. కానీ ఏకేతో ఏం మాట్లాడలేదు. దూరంగా వెళ్ళిపోతున్న కార్ని చూసి ఏకే కోసం వచ్చినామే. బాస్ అలానే చెప్తారు, మీరు ఆ కార్ని ఫాలో అవ్వండి. తనతో పాటు వచ్చిన వాళ్ళకి చెప్పిందామే. ఆమె మొత్తం వేద గురించే ఆలోచిస్తూ ఉంది. ఆమె పేరు రైజా. పోలీస్ అవ్వటం అంటే చాలా ఇష్టం. చిన్న వయసు నుండే ఎన్నో కలలు కంది. కానీ ఒక యాక్సిడెంట్లోని తన కాలికి నరానికి సంబంధించిన ఇబ్బందిని ఎదుర్కొంది. ఎక్కువ దూరం పరిగెట్టలేదు. ఆస్ట్రేలియా పోలీస్ ఫోర్సులోకి వెళ్ళటానికి ప్రయత్నించింది. కానీ తన కోరిక తీరలేదు. ఒకానొక మంచి సమయంలో ఏకే సెక్యూరిటీ టీం నుండి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. చాలా తక్కువ సమయంలోనే ఆమె ఏకే నమ్మకాన్ని సంపాదించుకుంది. అంతేకాదు, ఆమెకి నైపుణ్యం కూడా ఎక్కువే. ఇప్పుడు సెక్యూరిటీ టీంకి హెడ్గా మార్చబడింది. ఒకసారి ఏకేని అడిగింది, నన్ను ఎలా ఎంచుకున్నారు అని. ఈ ప్రపంచంలో నన్ను మోసం చేసేవాడు ఎవ్వరూ ఉండకూడదు. నన్ను నేనే ఎదుర్కోవాలి. కాబట్టి దానికి తగ్గ నైపుణ్యం ఉన్న వాళ్ళని మాత్రమే ఎంచుకుంటాను. నువ్వొక్కదానివే కాదు, కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరూ. కాబట్టి నిన్నొక్కదాన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అని ఆలోచించడం మానే. ఏకే చెప్పిన సమాధానం ఆమెకి గుర్తొచ్చింది. కానీ వేద విషయంలో దాన్ని ఒప్పుకోలేకపోయింది. ఇండియాలో అయితే పర్వాలేదు, కానీ అక్కడి నుండి ఇక్కడి వరకు కంపెనీకి సంబంధించి ఏకే ఎప్పుడూ ఎవ్వరినీ తీసుకురాలేదు. ఫారిన్ కంట్రీలో ఉన్న కంపెనీ గురించి ఇండియాలో ఎవ్వరితో చర్చించడు. ఇండియా గురించి ఫారిన్లో చర్చించడు. ఇంతగా ఒక అమ్మాయిని నమ్మటం రైజాకి మింగుడు పడలేదు. బాస్ నన్నెంతగానో నమ్మి ఈ పోస్ట్లోకి తీసుకున్నారు. కాబట్టి అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏకేకి ఏదో అపాయం ఉన్నట్టు, ఇంకేదో జరగబోతున్నట్టు భయపడింది రైజా. ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండగానే ఒక పెద్ద బిల్డింగ్ ముందు కార్ ఆగింది. ఇండియాలో ఉన్నదానికంటే మరో 15 ఫ్లోర్స్ ఎక్కువగానే ఉన్నాయి. దానికి పైన ఏకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ టెక్నాలజీస్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుంది. వేద అలవాటుగా దిగొచ్చి ఏకే వైపు కార్ డోర్ ఓపెన్ చేసింది. అతని వెనకాల వెళ్ళబోతూ ఉండగా రైజాకి కోపం వచ్చింది. ఇద్దరి మధ్యలోకొచ్చి నిలబడింది. వేద ఏదో అనుభూతూ ఉండగా, సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాతే మీరు లోపలికి వెళ్ళాలి అంది రైజా. అప్పటికే లోపలికి వెళ్ళిపోయాడు ఏకే. వెనక్కి తిరిగి చూసేసరికి వేద కనిపించలేదు.
కొంచెం దూరంలో రైజా కనుబొమ్మలు ముడిచి వేదాతో మాట్లాడటం గమనించాడు. వాళ్ళ వైపు వెళ్ళి వేదా రా అని పిలిచాడు. బాస్, అది సెక్యూరిటీ చెక్ అంటూ రైజా వైపు చూసింది వేద. ఏకే కోపంగా చూసేసరికి రైజాకి గుండెలో వణుకు పుట్టింది. అయినా సరే మొండిగానే, బాస్, ఇది మీ సేఫ్టీ కోసం, ఎవరొచ్చినా సరే చెక్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి అంటూ స్టడీగా నిల్చుంది రైజా. అయితే సరే, నన్ను కూడా చెక్ చేయండి అంటూ వేద పక్కకెళ్ళి నిల్చున్నాడు. అదేంటి బాస్? అతని వైపు ఇబ్బందిగా చూసింది రైజా. కదా, అదే నా పిఏకి కూడా వర్తిస్తుంది. నాకెలాంటి రైట్స్ ఉన్నాయో తనకు కూడా అలాంటి రైట్సే ఉండాలి. ఈ ఆఫీస్లో తనెక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. అది తనిష్టం. ఆమెని కాదన్నారంటే నన్ను కాదన్నట్టే. ఈ కంపెనీకి ఇన్ఛార్జిని. నా వరకు రావాలంటే ఆమెని దాటుకునే రావాలి. ఆ కంపెనీలో అన్ని డిపార్ట్మెంట్ మేనేజర్స్ చుట్టూ నిల్చునుండగా అందర్నీ చూస్తూ చెప్పాడు. ఇప్పటినుండి ఇదే కొత్త రూల్. ఎవరికైనా తెలియకపోతే ప్రతి డిపార్ట్మెంట్కి పాస్ చేయండి అంటూ వేద చేతిని పట్టుకొని అక్కడి నుండి లోపలికొచ్చాడు ఏకే. చుట్టూ ఉన్న వాళ్ళంతా వెళ్తున్న వాళ్ళని ఆశ్చర్యంగా చూశారు. ఎవరి బ్యూటీ? రైజా వెనకాలకొచ్చి ఒకతను అడిగాడు. ఆ, బాస్ పిఏ. అతన్ని పైనుండి కిందకి చూస్తూ కోపంగా చెప్పింది రైజా. ఇండియాలో పిఏలు ఇంత అందంగా ఉంటారా? మన దగ్గరెందుకు రౌడీల్లా ఉంటారు అంటూ రైజాని చూసి వెక్కిరిస్తున్నట్టు అన్నాడు. ఆమె అతని వైపు కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏకే కొత్తగా పెట్టిన రూల్తో వేద వైబ్రేషన్స్ ఆఫీసు మొత్తం చేరుకున్నాయి. చాలా కొద్ది మందికి ఇండియా వెళ్ళినప్పుడు వేద అంటే ఎవరో తెలుసు. ఇప్పుడు వేద అంటే ఎవరో ఆఫీసు మొత్తం తెలిసింది. క్యాబిన్లోకి వెళ్ళగానే వేద చేతిని వదిలేసి అతని చైర్లో కూర్చున్నాడు. వేద, ఇక్కడున్నన్ని రోజులు ఇండియాలో మన కంపెనీ ఎలా ఉండేదో అలానే ఉందనుకో. అక్కడ ఎలా అయితే నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఇస్తావో ఇక్కడ అలాగే కావాలి. ఏకే మాట్లాడుతున్నాడు కానీ వేదాకి మత్తుగా అనిపించింది. కళ్ళు ఎర్రగా మారాయి. దేశం మారినప్పుడు రాత్రి పగలు టైమింగ్స్ మారటం వల్ల తనకి ఇబ్బందిగా కూడా అనిపించింది. ఏ బాస్ నెలకొకసారైనా ఇక్కడికొస్తారు. ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? అతనేం చెప్తున్నాడో అర్థం కాకపోయినా మత్తుగా వింటూ తల ఊపుతోంది వేద. ఒక్కసారిగా లెగిసి ఆమె బొగ్గ మీద ముద్దిచ్చాడు ఏకే. వెంటనే వేద కళ్ళు పెద్దవయ్యాయి. స్ట్రెస్లో ఉన్నావు కదా, అందుకే ఇది. నేను జోలపాట పాడుతున్నానా నువ్వు నిద్రపోవడానికి? ఏకే అంటూ ఉండగా తన మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద ఉన్న పేరుని చూడగానే అతని మొహం కోపంగా మారిపోవటం గమనించింది వేద. కోపంతో పిడికిలి బిగించి ఎవరైనా ఎదురైతే కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. భయపడ్డ వేద ఒకడుగు వెనక్కి వేస్తూ ఉండగా ఆమె నడుం చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఆ కోపంలో ఏం చేస్తున్నాడో అర్థం కానట్టు ఆమె ఎముకలు విరిగిపోయేలా గట్టిగా హత్తుకున్నాడు. చిన్నగా అరుస్తూ అతన్ని దూరంగా తొయ్యడానికి ప్రయత్నించింది. ఏకే వదల్లేదు. ప్లీజ్, కాసేపు. చెవిలో చిన్నగా వినపడేసరికి అతన్ని భరించాలనుకుంది వేద. ఆమె చేతులు కూడా ఏకే వీపు మీద పోనిచ్చి నెమ్మదిగా వీపుని తడిమింది. ఏకే పట్టు సడలింది. ఇదివరకు పట్టుకున్నంత గట్టిగా లేదు. ఆమె మెడవంపుల్లో దూరి లావెండర్ పరిమళం వస్తూ ఉంటే మత్తుగా అనిపించింది. అతనికి కోపం స్థానంలో వేదాన్ని దగ్గరికి తీసుకోవాలన్న ఆతృత కలిగి నెమ్మదిగా తన చేతిని వేద పెదాల దగ్గరికి తీసుకెళ్లబోయాడు. తనకి ముద్దివ్వడానికి దగ్గరకొస్తున్నాడని అర్థమైన వేద వెంటనే అతని చేతిని పట్టుకుంది. స్పృహలోకొచ్చిన ఏకే సారీ అంటూ వేదాన్ని దూరంగా తోసేసి వెనక్కి జరిగాడు. అతనికి కాల్ చేసిందెవరో, ఎందుకంత కోపం వచ్చిందో అతను సారీ చెప్పటమేంటో వేదాకి అర్థం కాలేదు. నిజానికి తప్పు తనదే అయినా సారీ చెప్పటం ఏకేకి ఇష్టం లేదు. ఇంత జరుగుతున్నా నేనెందుకు ఇతని దగ్గరే పనిచేస్తున్నాను? ఇతనికి దూరంగా వెళ్ళలేకపోతున్నాను. భరించాలనిపిస్తుంది. ఎందుకు? కష్టంగానే ఉంది, కానీ ఇష్టంగా కూడా ఉంది. తనలో తనే ఆలోచిస్తూ కన్నీళ్లు కార్చేసింది వేద. వద్దు అనుకుంటూనే వేదాకి దగ్గరగా వెళ్ళాడు ఏకే. ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని బొటని వేలతో కన్నీళ్లు తుడుస్తూ, నా వైపు నుండి ఎలాంటి తప్పు జరగదు.
అంటూ చెప్పి వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు. వేద, ఇక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్ నేను చెప్తాను. ఏకే వెంటనే ఆ వాతావరణాన్ని మార్చేస్తూ ప్రాజెక్టు గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏకే మారినంత వేగంగా వేద మారలేకపోయింది. అతను తుడిచిన కన్నీటి చేతి స్పర్శ నుండి దూరంగా రాలేకపోయింది. అతని కౌగిలింతని, మెడవంపుల్లో వదిలేసిన అతని ఊపిరిని ఇంకా అనుభవిస్తున్నట్టే ఉంది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.